బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఫుజిరాతో పాటు దుబాయ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్కి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది అక్కడ వాతావరణ శాఖ. అల్పపీడనం ప్రభావంతో దుబాయ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది దుబాయ్ వాతావరణ శాఖ. తీర ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం ప్రెసెంట్ కంటిన్యూ అవుతుంది. విజువల్స్ మీరు చూడొచ్చు దుబాయ్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది. మరి ముఖ్యంగా దుబాయ్లో 2024 మీకు గుర్తుంటే కనుక ఏప్రిల్ 16న భారీ వర్షాలు కురిశాయి. అప్పుడు రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. ఏడాది వర్షపాతం ఒక గంటలోనే కురవడంతో నగరం పూర్తిగా జలమయమైపోయింది. ఒకసారి విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎడారి ప్రాంతంగా పిలుచుకునే దుబాయ్లో ఒక్కసారిగా ఇప్పుడు భారీ వర్షం పడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. విజువల్స్ మీద చూడడం జరుగుతోంది. దుబాయ్లో భారీ వర్షం పడుతోంది. ఫుజిరాతో పాటు దుబాయ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్న సందర్భం. ఈ క్రమంలోనే అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భారీ వర్షం ఇటు ఫుజిరాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరుకుంటోంది. ఇటు డెన్స్ క్లౌడ్ అంటూ ఉంటారు దుబాయ్ ప్రాంతంగా. దుబాయ్లో ఇప్పుడు డెన్స్ క్లౌడ్ అనేది అంటే దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అక్కడ హెవీ రెయిన్స్ ప్రెసెంట్ ఫుజిరాతో పాటు ఇటు ఈస్టర్న్ కోస్టల్ ఏరియాస్ అంటే తూర్పు కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది దుబాయ్లోని. మరి ముఖ్యంగా ఫోకాస్ట్ వార్నింగ్స్ అనేవి ఉండడం జరిగింది. ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో మరింత వర్షపాతం, అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అల్పపీడన ప్రభావంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అన్స్టేబుల్ వెదర్ కండిషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి డిసెంబర్ 19 వరకు కూడా అంటూ అక్కడ వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ప్రస్తుతం ఈ రెయిన్ఫాల్ అనేది వాళ్ళు విట్నెస్ చేయడం జరుగుతోంది. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా అల్పపీడన ప్రభావం అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. దీనికి తోడుగా అంటే ఆ అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోందనేది అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ మెట్రాలజీ ఏం చెప్తోందంటే కనుక ఇటు గ్యాల్, కల్బా, అలాగే మదాబ్, ఈ ఫుజిరాలోని మదాబ్తో పాటు కల్బా, గ్యాల్ ఈ ప్రాంతాలతో పాటు కల్బా రింగ్ రోడ్, షార్జాకు సంబంధించి రోజు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఖోర్ ఫకాన్ ప్రాంతంలో అంటూ కూడా షార్జాకు సంబంధించి ఖోర్ ఫకాన్ ప్రాంతంలో ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. అరేబియన్ గల్ఫ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో దాంతోపాటు తీరంలో కెరట కంటిన్యూ అవుతోంది. అక్కడ వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్తో, అక్కడ వాతావరణ శాఖ ఇచ్చిన వార్నింగ్తో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి దుబాయ్లో. ఫుజిరాతో పాటు దుబాయ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఈ వాతావరణంలో అస్థిరత అనేది మనకి కనిపిస్తోంది. ఇటు గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఆ ఇంపాక్ట్ చూపిస్తోందా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది ఇక్కడ ప్రధానంగా. లేకపోతే దుబాయ్లో 2024లో మనం చూస్తుంటే కనుక అఫ్కోర్స్ అక్కడ కారణాలు వేరే అయి ఉండొచ్చు గాక. దాంతోపాటు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ కూడా ప్రస్తుతం ఉందంటే కనుక ఇక్కడ నిస్సంకోచంగా అటువంటి మాట వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షం పడుతూనే ఉంది. ఆ భారీ వర్షాల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది దుబాయ్లో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగండ్ల వాన కురుస్తోంది. ఏకంగా వడగండ్ల వాన. అసలు దుబాయ్లో ఎడారి ప్రాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ వర్షం పడితేనే అరుదు అనుకున్న సందర్భం నుంచి 2024 నుంచి అక్కడ వాతావరణం మారిపోయింది. భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడారి లాంటి ప్రాంతాల్లో మొక్కలు మొలుస్తున్నాయి అక్కడ. సో అటువంటి విచిత్ర వాతావరణం ప్రస్తుతం దుబాయ్ చవి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతం వెదర్ డిస్టర్బెన్స్ని అక్కడ విట్నెస్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈదురుగాలులు, దాంతోపాటు భారీగా వర్షం పడుతోంది. చల్లటి గాలులు ఒక్కసారిగా అక్కడ టెంపరేచర్స్ పడిపోతున్నాయి. అక్కడ తీర ప్రాంతం కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ మెట్రాలజీ వార్నింగ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఫోకాస్టింగ్ ఇచ్చిన సందర్భంలో ప్రస్తుతం అక్కడ
ఎటువంటి ఇబ్బంది ఉంది, మెరైన్ సేఫ్టీ గురించి కాషన్ ఇచ్చింది. అంటే సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా సముద్రంలో కాస్త అక్కడ బోటింగ్ కానీ లేకపోతే షిప్పింగ్ అంటూ ఉంటారు కదా. సో అటువంటి అంటే సముద్రంలో వెళ్ళే వాళ్ళకి సంబంధించి, సముద్రంలో అక్కడికి దగ్గరికి వెళ్దామన్నా వాట్ ఇట్ మే బీ, అంటే మెరైన్ సేఫ్టీ అంటూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా ఇక్కడ సూచనలు హెచ్చరికలు జారీ చేసింది. ఏముంటుందంటే కనుక అన్స్టేబుల్ వెదర్ ఉంది, దాంతోపాటు క్లౌడ్ ఫార్మేషన్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. సో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఇటు భారీ స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇటు ఈదురుగాలులు కూడా గట్టిగా వీచే అవకాశం ఉంది, కాస్త భారీ స్థాయిలో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దాంతోపాటు ఆకాశం కాస్త దట్టమైన మేఘాలతో, ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకుంటున్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఫుజిరా నుంచి అబుదాబి వరకు కూడా ఇటువంటి వాతావరణమే ఉంది. దాంతోపాటు శుక్రవారం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఎందుకంటే ఇది ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. వారాంతంలో ఇది కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు, ఇంకాస్త బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పి దుబాయ్ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ది మెయిన్ రెయిన్ ఫాల్ వేవ్ అంటూ ఉంటారు కదా, ఇది డిసెంబర్ 18 డిసెంబర్ 19వ తారీఖు నుంచి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఈ మెయిన్ రెయిన్ఫాల్ వేవ్ అంటే భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఈ రోజు రేపు ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరుగుతోంది. ఇది కూడా ఇక్కడ ఈ సిస్టమ్ అనేది వెస్ట్రన్ రీజియన్స్లో ప్రారంభమైంది. ఇది గ్రాడ్యువల్గా ఈస్ట్ వైపు అంటే పశ్చిమ దిశగా ప్రారంభమైంది, తూర్పు వైపు కదులుతోంది అనేది ఇటు వాతావరణ శాఖ అంచనా. సో ఈ భారీ వర్షాలు అనేవి గురువారం రాత్రి నుంచి ప్రారంభమై దాదాపుగా 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇటు క్యాపిటల్లో అని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక దుబాయ్ గురించి మాట్లాడుకుంటే 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది శుక్రవారం అంటూ చెప్పుకొస్తోంది. అలాగే ఇంటెన్స్ యాక్టివిటీ అనేది ఉదయం 4 నుంచి 6 గంటల ప్రాంతంలో, ఒకవేళ దుబాయ్లో కనుక ఎవరైనా ఉంటే కనుక తెలుగు వాళ్ళు లేకపోతే మన భారతీయులు ఎవరైనా ఉంటారు వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందే ఉంటుంది, తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా లేకపోతే అవగాహన లేకపోయినా ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. శుక్రవారం ఉదయం అంటే వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య దాదాపు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది దుబాయ్ను ఉద్దేశించి. అలాగే ఇటు నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ అంటే ఉత్తర అలాగే తూర్పు ప్రాంతాలు, లేకపోతే ఉత్తరం నుంచి మొదలుపెట్టి ఉత్తరం, ఈశాన్యం, తూర్పు ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ మరి ముఖ్యంగా ఫుజిరా కావచ్చు, రాస్ అల్ ఖైమా కావచ్చు, సో ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ 33 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ వారాంతానికి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు థిక్ క్లౌడ్స్, ఇంకా చెప్పాలంటే దట్టమైన మేఘాలు అలుముకునే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది, వడగళ్లతో వాన పడే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ ఫైన్స్కి సంబంధించి కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే ఫ్లడ్ వ్యాలీస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అంటే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రోడ్స్ ఏవైతే ఉంటాయంటే ఫ్లడ్ వాటర్ వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుతం సీరియస్గా పరిగణించడం జరుగుతోంది. సో వాటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. దాంతోపాటు లోతట్టు ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించడం జరుగుతోంది. అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ని ఇప్పటికీ డిప్లాయ్ చేసింది. ఎమర్జెన్సీ అత్యవసర విభాగాలుగా అత్యవసర సేవలను ఇప్పటికీ రంగంలోకి దించి వారిని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 60 రోజుల పాటు ఈ అంశంకి సంబంధించి దృష్టి సారించాలని చెప్పి అక్కడ వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారనేది అందుతున్న సమాచారం. దాంతోపాటు ఫోటోగ్రఫీ వైల్ డ్రైవింగ్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. సో ఇలా అనేక అంశాలు అనేవి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ట్రావెల్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఇటు ఈ అన్సెటిల్ వెదర్ కండిషన్స్ కారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి ముఖ్యంగా 8.7 మిలియన్ ప్యాసింజర్స్ ఈ మంత్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారీ వర్షాలు, వాతావరణం కాస్త అస్థిరంగా ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా